రవికుమార్ ఎస్జిపిఏటి జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు టీపీజేఏసీ పక్షాన మనకు రావాల్సినటువంటి పెన్షన్స్ రావాల్సినటువంటి బకాయిల కోసం సామూహిక నిరాహారదీక్షలు చేపట్టడం అనేది జరిగింది. ఈ పరిస్థితి మొత్తం కూడా గత ప్రభుత్వాలు కల్పిస్తే దానికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్స్ అందరూ కూడా కలిసి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఎన్నుకొని ఈ ప్రభుత్వం మొత్తం కూడా మన సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుద్ది అనేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా గత 24 నెలల నుంచి రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏది ఇవ్వకపోగా ఆ జీపీఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, పెన్షన్ బకాయిలు, తర్వాత మనకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ ఇట్లాంటి అన్నిటి కూడా పెండింగ్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దీని ఫలితంగా అనేక మంది ఆందోళనకు గురై 36 మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన పెన్షన్స్ మొత్తం కూడా చనిపోయినట్టు పరిస్థితి. అంటే వాళ్ళకి పిల్లవాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, తర్వాత వాళ్ళు కట్టుకునే ఇళ్ల కోసం, తర్వాత పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతే వాళ్ళకి కట్టాల్సినటువంటి ఈఎంఐల కోసం ఇవన్నీ కూడా మానసిక శోభన అనుభవించి మానసిక ఇబ్బందిని గురి అయినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉంది. చాలా వరకు కూడా ఉద్యోగులు మొత్తం కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి, అతి పేద కుటుంబాల నుంచి, కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి వెనకాల ఎలాంటి ఆస్తుపాస్తులు లేకపోవడం, కేవలం ఈ పెన్షన్స్ బకాయిలు వస్తే మేము ఇవన్నీ కడతామని ముందే బ్యాంకులు లోన్లు తీసుకోవడం కానీ, ప్రైవేట్ అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి అప్పులు కూడా మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ నెలల తరబడి సుమారుగా 2 సంవత్సరాల నుంచి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా అవన్నీ కూడా చెల్లించలేక వీళ్ళు రిటైర్ అయ్యి మాకు కావాలని డబ్బులు ఇవ్వట్లేదు వచ్చి అని వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల వాళ్ళు మొత్తం కూడా ఇళ్ల చుట్టూ తిరిగి ఏదించడం మూలంగా అనేక మంది ఆందోళనకు గురై ఈరోజు ఇల్లు వదిలిపెట్టిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుందో వాడికి అర్థం కావట్లేదు.